హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బాన్స్ షూటింగ్ లీక్స్. రీసెంట్గా చాలా మూవీస్ షూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే షూటింగ్ క్లిప్స్ చాలా లీక్ అయిపోతున్నాయి. అండ్ ఇప్పుడు SSMB29 కూడా ఈ ప్రాబ్లం తప్పలేదు. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో RFCలో షూటింగ్ జరిగింది అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా షూటింగ్ జరిగింది. బట్ ఏ వీడియోస్ కూడా లీక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు SSMB29 షూటింగ్ అనేది ఒరిస్సాలో జరుగుతుంది. మరి ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు. క్లియర్గా కార్ నుంచి షూట్ చేసినట్టు అనిపిస్తుంది. మహేష్ బాబు గారు అలా నడుచుకుంటూ వస్తున్నట్టు దాని గురించి డీటెయిల్స్ ఇంకా చెప్పను. యాజ్ ఏ TFI బానిసగా చెప్పకూడదు కూడా. మూవీ టీం అయితే చాలా వరకు ట్రై చేశారు సోషల్ మీడియాలో డిలీట్ చేయడానికి అండ్ చేశారు కూడా. బట్ ఈలోపే అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఇలాంటి ఇష్యూస్ అనేది రాకుండా చాలా గట్టిగా ప్లాన్ చేయాలని యాజ్ ఏ TFI బానిసగా మేము కోరుకుంటున్నాం. SS రాజమౌళి గారు మూవీస్లో చాలా కేర్ తీసుకుంటారు అనమాట. అండ్ ఆయన వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ID కార్డ్ ఇస్తారు అండ్ ఇచ్చి చాలా ప్రాపర్గా షూట్ చేసుకుంటారు. కానీ రాజమౌళి గారి మూవీస్లో చాలా రెగ్యులర్గా ఈ వీడియో క్లిప్స్ లీకేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బాహుబలిలో కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ లీక్ అయ్యాయి అండ్ రీసెంట్గా RRRలో ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కూడా రిలీజ్ అయింది అండ్ ఈగా మూవీలో కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఏ మాటగా మాట ఈ సీక్వెన్స్ అయితే అదిరిపోయింది. యాజ్ ఏ TFI బానిసగా TFI బాగుండాలని కోరుకుందాం కూడా. వీలైతే ఇలాంటి వీడియోస్ని వైరల్ చేయకుండా ట్రై చేద్దాం. నాకు అర్థం కావట్లేదు, కారం ఉప్పు లేని పప్పు టేస్ట్ చేస్తే పెద్దగా బాగోదు కదా. అన్నీ కరెక్ట్గా పడి కాస్త వేడి తగిలిస్తే అప్పుడు పప్పు పగిలిపోద్ది. సో ఇప్పుడే ఇలాంటివి చూడకూడదు. కాస్త టైం తీసుకొని ఒక 70mm సింగిల్ స్క్రీన్లో ప్రాపర్ సౌండ్ బాక్స్, బద్దలైపోయే సౌండ్స్ మధ్యలో ఫ్యాన్స్ చేసే గోలలో కూర్చొని చూస్తే అప్పుడు ఉంటుంది మజా. అది కదా ఫీల్ అవ్వాలి. ఇదండి, TFI అయితే బాగుండాలి, మనం బానిసత్వం చేయాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో మూవీకి ఇలాంటి ఇష్యూస్ జరగకుండా చూద్దాం. ఈ మూవీకి అయితే ఇంకా గట్టి ప్లాన్ చేయండి సార్, అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. TFI బానిస. ఇక్కడ ఒక పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మా మాట నువ్వు నిజంగా భారతీయ పీకో. ఓకే ఓకే